అనుకో మన షాడో కనబడుతుంది కదా, మనం కనబడతావా లేదా అద్దంలో? ఇంకెవరైనా కనబడతారా? ఒకవేళ ఇంకెవరైనా కనబడ్డారు అనుకో ఏం చేస్తారు మీరు? మళ్ళీ అద్దం చూస్తారా? అసలు అద్దాన్ని మిర్రర్ ని యూజ్ చేస్తారా? యూజ్ చేయరు కదా. అలాగే ఒక అమ్మాయి ఏం చేసిందంటే లేచి లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళింది. అద్దం దగ్గరికి వెళ్ళగానే పడిపోయింది ఆ కిందనే. మీ అందరికి అర్థమైపోయిందా? ఎందుకు నవ్వారు? మీరు ఎప్పుడైనా చూసి వాళ్ళు పడిపోయారా ఏంటి? మరి నవ్వుతున్నారేంటి? గర్ల్స్ బాయ్స్ మీరు ఎప్పుడైనా అలాగా పడిపోయారా? మీకేం నవ్వు రాలేదు కదా. ఎందుకంటే జెంట్స్ పెద్ద ప్రాబ్లం కాదు లేచి లేవగానే అద్దం చూసినప్పుడు, కానీ ఎప్పుడో లేడీస్ కి లేదా గర్ల్స్ కి ముఖ్యంగా ఎక్కువగా హెయిర్ ఉన్న వాళ్ళకి ఆర్ఎల్స్ హెయిర్ ఫాల్ అయిపోయిన వాళ్ళకి కొంచెం అది ఇబ్బందిగా ఉంటది. హెయిర్ ఫాల్ అయిపోయిన వాళ్ళు అనుకో సడన్ గా అద్దం చూస్తారు, అద్దం చూడగా నా హెయిర్ ఏమైపోయింది అనుకొని దబ్బని పడిపోవచ్చు. హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి హెయిర్ అంతా అలా ముందుకు వచ్చేస్తుంది, ముందుకు రాగానే బాబోయ్ డాష్ అని చెప్పి ఏమవుతారు అనేసి అంటే దాపని పడిపోతారు. కానీ బాయ్స్ కి అదేం బాధ లేదు మాట, వాళ్ళకి ఎప్పుడు ఒకలాగా ఉంటది. మన అద్దం మనం చూసుకున్నప్పుడు మనం కనబడతాం కదా. అలాగే మనం దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుళ్ళలో ఉన్న కొన్ని లక్షణాలు తెలుసుకోవాలి అనేసి అంటే మనకు రెప్లికా ప్రతిబింబం లాగా మనకేమో తల్లిదండ్రులు ఉంటారు అన్నమాట. అది కాబట్టి అది డూప్లికేట్ కాదు, అలాగని రియల్ కూడా కాదు. మనకి మిర్రర్ చాలా అవసరం కదా, అద్దం చాలా అవసరం కదా. ముఖ్యంగా లేడీస్ కి గర్ల్స్ కి చాలా అవసరం అద్దం కదా. అదే బాయ్స్ అయితే ఏం చేస్తారు, ఒక్కసారి ఎలాగనే అయిపోయింది. కానీ అదే గర్ల్స్ అయితే చాలా టైం అక్కడ తీసుకుంటారు. చాలా మంచిది. ఎక్కువగా అద్దం ఎవరికి ఉపయోగపడుతుంది? గర్ల్స్ కదా. అయితే అలాగే ఎక్కువగా గర్ల్స్ కూడా పేరెంట్స్ ఎక్కువ ఉపయోగపడతారు బాయ్స్ కంటే. అద్దం మనకి ఎప్పుడు అవసరం. అలాగే మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు కూడా అవసరం. డూప్లికేట్ కాదు వాళ్ళు, అలాగని రియల్ కూడా కాదు, రియల్ గాడ్ కూడా కాదు, అలాగే డూప్లికేట్ గాడ్ కూడా కాదు. కానీ మనకి నీడ్ మాట, దేవుళ్ళలాగా వాళ్ళు మనకు అవసరం పేరెంట్స్. కాబట్టి మన పేరెంట్స్ ని మనకి ఎప్పుడు అవసరం కాబట్టి గౌరవించాలి. అద్దాన్ని గౌరవిస్తామా లేదా? మనం అద్దానికి బాగా గౌరవిస్తామే. అది కొంచెం మాసిపోయింది అనుకో వెంటనే ఏం చేసేస్తాం, దాన్ని క్లీన్ చేసేస్తా ఉంటాం కదా. అవి ఎంత గౌరవం దాని మీద. అదే పేరెంట్స్ అయితే పేరెంట్స్ ఏమైనా అన్నారు అనుకో, అమ్మా నాన్న ఏమైనా అన్నారు అనుకో, అప్పుడు ఏమంటాం? అమ్మా నాన్న మనల్ని బట్టి ఏడ్చారనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఊరుకో మమ్మీ, ఇంకెప్పుడు నిన్ను ఏడిపించను, నిన్ను బాధ పెట్టనువే అని అంటారా? ఇంకా ఏడిపిస్తారా మీరు? అద్దం మాసిపోయింది అనుకోండి, ఆ అద్దాన్ని ఇంకా మసి చేసేస్తారా, లేకపోతే అద్దాన్ని తుడుస్తారా? వీళ్ళు చెప్తారు చూసావా, ఎందుకంటే ఎక్కువ యూజ్ అవుతుంటది వీళ్ళకి. వీళ్ళు ఏం చెప్పడం లేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. అద్దం ఇంకా మురికైతే డర్టీ అయితే ఏం చేస్తాం? క్లీన్ చేస్తాం, బాగా ఉండాలి కదా. అలాగే అమ్మ గాని ఏడ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి మరి? అమ్మని ఏడిపించద్దు. ముందు అద్దానికి డస్ట్ పట్టకుండా చూసుకుంటే అది డస్ట్ పట్టదు. అద్దం డస్ట్ పట్టకుండా ఉండాలంటే ఏం చేస్తాం? రోజు దాన్ని ఎక్కువసేపు యూజ్ చేస్తాం కదా. అలాగే అమ్మ కూడా ఏంటంటే ఒక అద్దం లాంటిది, దేవునికి ఒక అద్దం లాంటిది అన్నమాట. కాబట్టి అమ్మని కూడా రోజు ఏం చేయాలంటే మనం క్లీన్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అమ్మ అంటే అమ్మ బాగా పౌడర్ రాసుకుని ఉండాలని కాదు, అమ్మ ఏడవకుండా చూసుకోవాలన్నమాట.
అమ్మ ఏడిచింది అనుకో ముఖం ఎలాగుంటుంది అప్పుడు. అమ్మ పిల్లల్ని బట్టి ఏడుస్తా ఉండదు అనుకో, జుట్టు దూకోదు, స్నానం చేయదు, బొట్టు పెట్టుకోదు, లేకపోతే పౌడర్ రాసుకోదు. క్లీన్ గా ఉంటుందా? క్లీన్ గా ఉండదు. అద్దం క్లీన్ గా లేకపోతే మనకి కొంచెం నష్టమే కాదా? నష్టమే. మరి అలాగే అమ్మ కూడా నాన్న కూడా మనల్ని బట్టి బాధపడుతున్నారు అనుకో, వాళ్ళు క్లీన్ గా కాదు, డర్టీగా ఉన్నారని అర్థం. అలాగే వాళ్ళు డర్టీగా వాళ్ళు ఏడుస్తున్నారంటే మనకు యూజ్ కాదు. మరి అర్థమైందా? అర్థమైంది అన్నోళ్ళు రైట్ హ్యాండ్ ఎత్తండి. ఏంటి కొంతమందికి రైట్ ఏదో లెఫ్ట్ ఏదో మర్చిపోయారు. కొంతమందికి రైట్ హ్యాండ్ చిన్నది ఉన్నట్టుగా ఉంది. పూర్తిగా ఉంటే పూర్తిగా ఎత్తండి. మీరే లేడీస్ అర్థం కాదు అన్నోళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తండి. నాకు అర్థం అవ్వలేదు సార్ మీరు చెప్పింది. లెఫ్ట్ హ్యాండ్ ఎత్తండి. లెఫ్ట్ హ్యాండ్ ఉందా మీకు? ఉందా లేదా? ఉందా? మర్చిపోయారా? ఓకే. కాబట్టి మిర్రర్ అనేది మనకి ఎవ్రీ టైం మోస్ట్లీ మనకి డేలో ఎక్కువ అవసరం ఉంటది కదా. మనకి రోజు కనీసం ఒక 4-5 టైమ్స్ అయినా యూజ్ ఉంటుందా లేదా? అది అర్థం. కాబట్టి ఈ అద్దాన్ని మనం లైఫ్ లాంగ్ ఉంచుకుంటామా లేదా? బాగున్నంత వరకు ఉంచుకుంటాం. ఆ అద్దం 1 month వాడాను కాబట్టి అని పారేస్తామా? బాగున్న అద్దాన్ని 2 months అయింది, 1 year అయింది, అయినా బాగుంది, పారేస్తామా? కొంతమంది పెద్ద పెద్ద డెకరేషన్ తో ఉన్న మిర్రర్స్ తీసుకుంటారు అన్నమాట కదా. డెకరేషన్ ఉండి మంచి డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా. ఆ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ చూస్తా ఉంటే ఇక మనం అది కొనుక్కోవాలనిపిస్తుంది. అంత మంచి డ్రెస్సింగ్ టేబుల్ ఉంటాయి కొంతమంది దగ్గర, కాస్ట్లీ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. పారేస్తారా? 6 నెలలు అయింది, 1 year అయింది, ఇంకెందుకులే ఓల్డ్ అయిపోయింది అని పారేస్తారా? దాన్ని ఏం చేస్తారు? బాగా క్లీన్ చేసి పాలిష్ పెట్టి దాన్ని ఇంకా అలాగే ఉంచుతారు కదా. ఇది మా తాత ఇచ్చింది, అమ్మమ్మ ఇచ్చింది అని చెప్పి ఏం చేస్తారు? దాన్ని ఇంకా అలా పెడతాం. అలాగే అమ్మ నాన్నలు డూప్లికేట్ కాదు, అలాగని రియల్ కాదు, బట్ దే ఆర్ నీడ్. మనకి వాళ్ళు చాలా అవసరం. అద్దం కూడా అవసరమే కాబట్టి ఉంచుతాం. అమ్మ నాన్న కూడా అవసరం. అద్దం ఎప్పుడు క్లీన్ గా ఉంటే మనం ఎలాగున్నామో కనబడతాం. అలాగే అమ్మ నాన్నలు ఎప్పుడు కూడా మనల్ని బట్టి హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. అర్థం బాగోలేదు అనుకో, మరకలు అయిపోయింది అనుకో, నీ ముఖం సరిగ్గా కనబడట్లేదు అనుకోండి, నువ్వు చూడగానే ఎలాగుంటావు? అందులో మనం చూడగానే మనం డెవిల్లా కనబడుతుంటాం. అందులో నుంచి నేనేనా అసలు అనేసి సరిగ్గా కనబడం మనం అందులో కదా. అలాగే అమ్మ నాన్న హ్యాపీగా లేకపోతే మనం కూడా హ్యాపీగా ఉండమని దాని అర్థం అన్నమాట. మిర్రర్ లో మనం సరిగ్గా కనబడట్లేదంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వం కదా. అలాగే అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేం. అందుకే దేవుడు అన్నాడైతే వాళ్ళని మీరు హానర్ చేయాలి, వాళ్ళని మీరు గౌరవించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు నా రిప్రజెంటేటివ్స్ మాట, నా ప్రతినిధులు వాళ్ళు, లేకపోతే నాకు ప్రతిబింబాలు వాళ్ళు. నేను రియల్, వాళ్ళేమో మీకు నా షాడోని వాళ్ళు చూపిస్తారు, లేకపోతే నా యొక్క రూపాన్ని వాళ్ళు మీకు చూపిస్తారు మాట. చూపించడం అవసరమా కాదా? మన రియల్ గాడ్ ని మనం ఇప్పుడు చూడలేం, అవునా? రియల్ గాడ్ ని మనం ఇప్పుడు చూడలేం. ముందులో ఫస్ట్ లో దేవుడు యాడమ్ అండ్ ఈవ్ ఇద్దరిని దేవుడు సృజించాడు ఈ లోకంలో. ఫస్ట్ ఎవరంటే యాడమ్ అండ్ ఈవ్, ఆదాము హవ్వలు చేశారు. వాళ్ళు చూశారు. ఆ తర్వాత వాళ్ళు పాపం చేసిన తర్వాత మనుషులు దేవుడిని చూడలేకపోయేవారు అన్నమాట. కానీ ముందులో అందరూ దేవుడిని చూసేవారు, అవకాశం ఉండేది. పాపం చేశాక పోయింది అవకాశం. రియల్ గాడ్ ఇప్పుడు మనకి కనబడలేకపోయినా ఆ రియల్ గాడ్ ని మనకి అద్దంలో ముఖాన్ని మనకు కనబడినట్టుగా దేవుడు మన పేరెంట్స్ లో మనకు కనబడతాడు.
అందుకనే ఏమన్నారు పెద్దవాళ్ళు, మాతృదేవోభవ పితృదేవోభవ అని అన్నారు ఫస్ట్ కదా. అమ్మ దేవుడు లాంటిది, నాన్న దేవుడు లాంటి వాడు. కాబట్టి రియల్ గాడ్ కనబడడు, కానీ అమ్మా నాన్నలు రియల్ గాడ్ ని, నిజమైన దేవుణ్ణి మనకు కొంచెం చూపిస్తారు అన్నమాట వాళ్ళల్లో. అంటే అమ్మ మనకి చిన్నప్పటి నుంచి పెంచుకొని వచ్చింది కదా, ఇంతవరకు అయ్యాం కదా. కాబట్టి అమ్మ మంచిదే కదా, అమ్మ మంచిదే. అమ్మకి మన మీద ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉంది. మనం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది అమ్మకి. కాబట్టి మనం అందంగా లేవని, మీలో ఎవరైనా అందంగా లేరని చెప్పి మీ అమ్మ ఎప్పుడైనా మిమ్మల్ని బయట పడేసిందా? అలా బాబు అందంగా ఉన్నాడని చెప్పి ఎవరో బాబుని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టేసిందా? మిమ్మల్ని తీసుకొచ్చి ఏంటి వీడు నల్లగా ఉన్నాడు, ఏంటి వీడు బాగోలేడు, వీడు పళ్ళెత్తుగా ఉన్నాయి అని చెప్పేసి తీసుకొచ్చి మీ అమ్మ నిన్ను తీసుకెళ్ళి వేరే దగ్గర పడేసిందా? చేయలేదు కదా. పుట్టిన దగ్గర నుంచి మీరు మీ ఇంట్లోనే ఉన్నారు, మీ అమ్మతోనే ఉన్నారు, మీ అమ్మ చూస్తా ఉంది కదా. అంటే మీరంటే అఫెక్షన్ ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా? మీరంటే ఇంట్రెస్టే కాదా అమ్మకి? ఇంట్రెస్ట్ కదా. అంటే దేవుడు కూడా మీ పట్ల అంత ఇంట్రెస్ట్ ఉన్నాడని అర్థం. దేవునికి కూడా మీరంటే చాలా ఇష్టం, లవ్ అండ్ అఫెక్షన్ మాట మీరంటే. అది ఎలా తెలుస్తుంది రియల్ గాడ్ గురించి అంటే అమ్మలో తెలుస్తుంది అన్నమాట. అమ్మ పుట్టిన దగ్గర నుంచి మనం 1, 2, 3, 4, 5 అన్ని చేసేసినా ఏం చేసిందమ్మా? క్లీనింగ్ చేసిందా లేదా మనల్ని? పొట్టుగా బేరం ఏడుస్తూ ఉంటే అమ్మ ఏం చేసింది? మనకి ఫీడింగ్ ఇచ్చింది కదా, పాలు ఇచ్చింది, ఆహారం ఇచ్చింది, మనకి నిద్రపుచ్చింది, మనకి ఏదైనా అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు అమ్మా నాన్న. మనకి ఏమైనా అయితే వాళ్ళు ఎప్పుడు చూసుకుంటా ఉన్నారు. ఒకసారి వాళ్ళు నిద్రపోవడం మానేసి మనం నిద్రపోవడానికి సహాయం చేశారు. ఆ తర్వాత ఏమో మనకి స్కూల్లో జాయిన్ చేసి చదువుకోవడానికి హెల్ప్ చేస్తా ఉన్నారు. మన ఫ్యూచర్ లో బాగోవాలనే కదా స్కూల్లో వేశారు, కాలేజీలో వేశారు. చెడిపోవాలనా? చెప్పాలి బాయ్స్, ఈ గర్ల్స్ ఎప్పుడు చెప్పేస్తారు. మనం బాగుపడాలనా చెడిపోవాలనా? బాగుపడాలని, బాగోవాలని కదా. మరి బాగోవాలని అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? బాగా చదువుకోవాలి కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా నేర్చుకోవాలి కదా. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? వాడికి పిలకలు పెట్టి ఈమె పిలకలు లాగేసి, కొంతమంది కాలేజీలోకి వెళ్తే ర్యాగింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. కొత్త స్టూడెంట్స్ వస్తే టీచింగ్ చేస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు అన్నమాట. వాడికి షర్ట్ తీసేసి గ్రౌండ్ చుట్టూ పరిగెట్టరా అంటుంటారు. ఇంకా కొంతమంది లోపల చిన్న నిక్కర్ ఉంచి ప్యాంటు షర్ట్ తీసేసి పరిగెట్టమంటుంటారు. మరి మంచిదేనా? పేరెంట్స్ అలాగేనా పంపారు? ఏమైనా అలా చేయడానికి పంపడే స్కూల్ అవసరమా, కాలేజ్ అవసరమా? అందుకనే వాళ్ళు ఏం చేస్తుంటారు? టెంకీలు కొట్టి డాంకీలు అవుతా ఉంటారు కదా. టెంకీ అంటే ఏంటి తెలీదు, డాంకీ అంటే తెలుసు కదా. డాంకీలాగా తయారైతే డాంకీలా తయారడే కారణం టెంకీ. టెంకీ అంటే వరుడు అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి? అది ఏమో తెలియదు కానీ మొత్తం టెంకీ కొట్టాడు కదా. ఆడేంటంటే వాడు డాంకీ అన్నమాట. డాంకీ ఇష్టమా, హార్స్ ఇష్టమా? హార్స్ అంటే ఇష్టం కదా. హార్స్ తో ఫోటో తీసుకుంటావా లేకపోతే డాంకీతో ఫోటో తీసుకుంటావా? హార్స్ తో తీసుకుంటే మనకి హానర్ గా ఉంటది కదా, డాంకీతో తీసుకుంటే డేంజర్ గా ఉంటది మనకి. ఎవడైనా డాంకీతో ఫోటో తీసుకుంటాడు నిలబడి, వాడు హీరో అనిపించుకుంటాడు. ఎవడైనా హీరో అంటే హార్స్ పట్టుకుని ఉంటాడు కదా, హీరో అంటే హార్స్ మీద ఉంటాడు. అదే జీరో అయితే జీరో డాంకీ మీద ఉంటాడు మాట కదా. టెంకీలు కొట్టినండి డాంకీ అంటారు మాట. వాడిని డాంకీ ఎందుకంటే టెంకీ కొట్టాడు కాబట్టి. టెంకీ అంటే మనకి తెలియదు కానీ డాంకీ అంటే తెలుసు కాబట్టి. బ్యాడ్ స్టూడెంట్స్ అందరు కూడా డాంకీస్.
బికాజ్ వాళ్ళు డెంకీస్ మ్యాటర్, డెంకీ కొట్టారు కాదు. బట్ పేరెంట్స్ అమ్మ నాన్నలో మీరు బాగుపడాలని స్కూల్ కి కాలేజ్ కి పంపిస్తే కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, అక్కడ ఆటపాటలు ఆడుకొని చదువుకోకుండా వాళ్ళేమో అక్కడికి వెళ్ళి టీచింగ్ చేస్తా, ర్యాగింగ్ చేస్తా, ఇంకా అమ్మాయిలు నేర్పిస్తా, ఇంకా ఏం చేస్తారు తెలిసిన సినిమాలకు వెళ్ళిపోతుంటారు, స్కూల్ మానేసి కాలేజీలు మానేసి. ఇంకా ఏం చేస్తారంటే లవ్ అఫైర్స్ లో పడిపోతూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్నలు పంపించింది కాలేజ్కి ఎందుకు? ప్రేమించుకోవడానికి అయితే మన ఈదులో ఉంటారు కదా చాలా మంది పిల్లలు. కాబట్టి అమ్మ నాన్న అప్పుడు వాళ్ళు తెలిస్తే బాధపడతారా లేదా? అప్పుడు అర్థం ఏమైపోతున్నదని అర్థం డర్టీ అయిపోతుంది. ఆ డర్టీ అర్థంలో మనం చూసుకుంటే మనం ఎలాగుంటాం? హ్యాపీగా ఉంటామా? అమ్మ నాన్న కూడా మీరు బాగా చదువుకోకపోతే వాళ్ళు కూడా బాధపడి కన్నీళ్ళు విడిచి డర్టీ అవుతారు, అంటే హ్యాపీగా ఉండరు. దాన్ని బట్టి వాళ్ళు హ్యాపీగా ఉండకపోతే మీకు హ్యాపీనెస్ అనేది ఉండదు అన్నమాట. అంచేత అమ్మ బాగా ప్రేమిస్తుంది, చిన్నప్పటి నుంచి పెంచింది. తర్వాత ఏమో మీరు బాగా చదువుకోవాలని స్కూల్లో వేశారు, కాలేజీలో వేశారు మిమ్మల్ని. వాళ్ళు కష్టపడి మీకు చదివిస్తా ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ పూర్ పేరెంట్స్ ఉంటారు కదా, పూర్ మదర్ అండ్ ఫాదర్ ఉంటారు. వాళ్ళు పెద్దగా చదువుకోలేక ఏదో కారణాన్ని బట్టి మంచి జాబ్ రానని చేత వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని కష్టపడి చదివిస్తా ఉంటారు. మా పిల్లలు బాగా చదువుకోవాలి అని కష్టపడి చదివిస్తా ఉంటారు. వీడు ఎందుకు చదువుకోవడం మానిలే అని చెప్పి వాళ్ళు డబ్బులు సంపాదించిందంతే తినేసేయచ్చు కదా. కానీ మీకు స్కూల్ కాలేజ్ ఫీజెస్ కడతా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఏం యూజ్ చేసుకోరు డబ్బుల్ని, ఎందుకంటే మీరంటే ఇష్టం, మీరంటే ఇంట్రెస్ట్, కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. కాబట్టి దేవుడు కూడా అలాంటి వాడు మాట. అమ్మా నాన్నల్లో ఎవరు కనబడుతున్నారు? దేవుడు. రియల్ గాడ్ మనకు కనబడ్డు, కానీ ఆ రియల్ గాడ్ లాగే మనకు అమ్మా నాన్నలు ఉంటారు. ఆ రియల్ గాడ్ కూడా మనం అంటే చాలా ఇష్టం. పిల్లలు మీరంటే చాలా ఇష్టం దేవునికి. దేవుడు అందుకనే మనం తినడానికి బ్రతకడానికి ఈ లోకంలో చాలా పుట్టించాడు కదా. దేవుడు చాలా పుట్టించాడు అంటే అర్థం ఏంటి? మనల్ని ప్రేమిస్తున్నాడు కాదు. అమ్మ నాన్నని మనం ప్రేమించి మనకి చిన్నప్పటి నుంచి ఆహారం పెట్టారు, అది ప్రేమ మాట. దేవుడు అలాగే మనల్ని చిన్నప్పటి నుంచి ఆయన ఈ లోకంలో పుట్టింది మొదలు పెద్దవాళ్ళం అయ్యేంత వరకు ఆయన మనల్ని ఏదో ఒక రకంగా పోషిస్తున్నాడంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అది మాట. కాబట్టి అమ్మా నాన్న అనే అర్థంలో దేవుడు కనబడుతుంటాడు మాట. అమ్మా నాన్న చూడగానే దేవుని యొక్క మంచి లక్షణాలు మనకు కనబడతాయి. అదేమైనా కొంతమంది పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తూ ఉంటది. ఆ టైంలో ఒకసారి అమ్మా నాన్నలు చాలా బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళు కన్నీరు విడుస్తూ ఉంటారు. మా పిల్లలు ఎలాగైనా బతకాలి, బాగుపడాలి అని కదా. అలాగే దేవుడు కూడా మానవులందరూ కూడా పాపము చేసి బాధపడుతా ఉన్నారు. బాధపడని మనిషి ఉంటాడు ఈ లోకంలో? చెప్పండి ఎవరైనా. మనుషులు ఏదో టైంలో బాధపడతారు, దుఃఖపడుతూ ఉంటారు కదా. అలాగా ఎందుకు బాధపడి దుఃఖపడాల్సి వస్తుంది అంటే మానవులందరూ, ప్రజలందరూ ఏదో కారణాన్న పాపాలు చేసిన వాళ్ళే. దేవుడు చెప్పినట్టుగా రైట్ వేలో నడవలేదు, రాంగ్ వేలో నడిచారు, మిస్టేక్స్ చేస్తా ఉన్నారు. చేస్తే ఏమవుతున్నారంటే వాళ్ళే నష్టాన్ని తెచ్చుకుంటున్నారు అన్నమాట. ఒకడు బాగా చదవకపోతే ఫెయిల్ అయిపోతే నలుగురిలో వాడికి మరి ఎవరు గౌరవించదు కదా. ఫెయిల్ అయిపోయాడు అప్పుడు ఎంత బాధ ఉంటుంది స్టూడెంట్స్ కి. అలాగే మనుషులందరూ ఏదో ఒక రకంగా తప్పులు చేస్తూనే ఉంటారు అన్నమాట. ఆ తప్పులు చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదో బాధపడతా ఉంటారు. వాడు ర్యాష్ గా కొంతమంది డ్రైవింగ్ చేస్తారు, చూసారు కదా మీరు ఎప్పుడు అలా చేయకండి.
సడన్ గా ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కాళ్ళు చేతులు విరిగేది వాడికే కదా. ర్యాష్ డ్రైవింగ్ వల్ల వాడికి, వాడి వెనక కూర్చున్న వాడికి, ఆ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి డేంజర్ కదా. అలాగే ర్యాష్ డ్రైవింగ్ ఎవరైనా చేస్తే మీరు మాత్రం వాడితో కూర్చోకండి, మీ కాళ్ళు చేతులు విరుగుతాయని అర్థం. అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేసి వాడికి ఎలా ప్రాబ్లం ఎదురవుతుందో అలాగే మానవులు అందరూ కూడా ర్యాష్ గా దేవుని దృష్టిలో ప్రవర్తించి డేంజర్ లో పడ్డారు. అదే పాపం చేశారు. ఏదో పాపాలు చేస్తూనే ఉంటారు, చేసి నష్టం తెచ్చుకుంటారు, ప్రమాదాలు తెచ్చుకుంటుంటారు. మరి పిల్లలు ఎవరికైనా బాగోకపోతే అమ్మా నాన్నలు బాధపడతారు లేదా, ఏడుస్తుంటారు కదా. దేవుడు కూడా అంతే బాధపడతాడు మాట. మనం పాపం చేసి డేంజర్ లో పడిపోతూ ఉంటామని దేవుడు బాధపడతా ఉంటాడు. అలా బాధపడి ఏం చేశాడు తెలిసిన, మనకెప్పుడు బాధపడకూడదని దేవుడేమో ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. అందుకనే జీసస్ ఈజ్ రియల్ గాడ్. దేవునికి స్తోత్రం. పేరెంట్స్ దేవుడు ఏమన్నాడు, మీరు గౌరవించాలి, అమ్మా నాన్నలని మీరు గౌరవించాలి లేదా సన్మానించాలి అని చెప్పాడు. మరి అలాగే దేవుడు నీ అమ్మని నీ నాన్నని గౌరవించమన్నాడంటే అప్పుడు ఆ దేవుణ్ణి మనం గౌరవించాలా వద్దా? ఇప్పుడు మీ పేరెంట్స్ ని నేను గౌరవిస్తే, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీ పేరెంట్స్ ని గౌరవిస్తే మీరు నన్ను గౌరవిస్తారా లేదా, రెస్పెక్ట్ ఇస్తారా లేదా? నాకు సంథింగ్ ఇస్తారు కదా. లేదు మీ పేరెంట్స్ నేను ఏమైనా అన్నాను అనుకో, మీరేమనుకుంటారు? అప్పుడు మీరు నన్ను ఏమనుకుంటారు? ఏదో బ్యాడ్ పాస్టర్ అనుకుంటారు కదా. మంచి పాస్టర్ అనుకున్నాం, ఈయన తెల్లగా పొడవకుంటే మంచి పాస్టర్ అనుకున్నాం, మేము మంచి మాటలు చెప్పాడు కదా మంచి పాస్టర్ అనుకున్నాం. కానీ మా పేరెంట్స్ మా అమ్మని అంటాడా, కోపం వస్తుందా లేదా మన అమ్మనంటే? దేవుడు మన అమ్మ నాన్నల్ని ఏం చేయమంటున్నాడు? సన్మానించండి, గౌరవించండి అని మీకు చెప్తున్నాడంటే అప్పుడు ఆ దేవుడిని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వద్దా? నేను మీ దగ్గరకు వచ్చి మీ పేరెంట్స్ రెస్పెక్ట్ చేస్తే మీరు నన్ను రెస్పెక్ట్ ఇస్తారు కదా, నాకు రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే దేవుడు అంటున్నాడు మీ పేరెంట్స్ ని మీరు హానర్ చేయండి, గౌరవించండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి అప్పుడు ఆ దేవుడిని మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, నాకు వినపట్లేదు. ఇంకొంచెం మెల్లిగా, చెవు బ్లడ్ వచ్చేస్తుంది. సీనియర్ యవనస్తులు చెప్పడం లేదు, జూనియర్ యవనస్తులు చెప్పడం లేదు, న్యూ యవనస్తులు కొత్తగా వచ్చిన యవనస్తులు చెప్పడం లేదు. అసలు మీకేమైందిరా అని నేను అనలే, మీరు బాగానే ఉన్నారు. అర్థమైందా నేను చెప్పింది? మరి గట్టి చెప్పండి అమ్మా, కొన్ని ఇంగ్లీష్ లో చెప్పండి అమ్మా. అమ్మయ్యా ఇంగ్లీష్ ఆయన కానీ కొంచెం వచ్చేసింది, రెస్పెక్ట్ ఇవ్వాలి. వెరీ గుడ్. మనం దేవునికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? మన పేరెంట్స్ ని గౌరవించండి అని మనకి చెప్తున్నాడు కాబట్టి మనం ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. గాడ్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. మన దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఇర్రెస్పెక్టివ్ గా మాట్లాడకూడదు, దేవుణ్ణి ఎప్పుడు దూషించకూడదు, దేవుణ్ణి ఎప్పుడు మనం అవమానించకూడదు. అర్థమైందా? కొంతమంది దేవుడు నన్ను ఇలా పుట్టించాడు అలా పుట్టించాడు, దేవుడు నన్ను కాపాడలేదు, దేవుడు నన్ను పొట్టిగా పుట్టించాడు, నల్లగా పుట్టించాడు, మళ్ళీ నన్నేమో ఆ పేదోళ్ళ కుటుంబంలో పుట్టించాడు, దేవుడు నాకేమో మరి సహాయం చేయలేదు అని దేవుడిని అంటా ఉంటారు. మరి తెలియకలే అనేస్తా ఉంటారు. అలా యాక్చువల్ గా దేవుడు మీకు పేరెంట్స్ ని ఇచ్చాడు కాబట్టి దేవుడు మీకు హెల్ప్ చేసినట్టే కదా, అప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. దేవుడు అంటున్నాడు మీరు మీ తల్లిదండ్రులను గౌరవించండి అంటున్నాడు, అంటే అప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. కాబట్టి దేవుడిని ఎప్పుడు కూడా మనం నిందించకూడదు, దూషించకూడదు.
రియల్ గాడ్ అంటే మీ పేరెంట్స్ లోనే కనబడతారు అన్నమాట. అద్దంలో మీరు కనబడినట్లుగా మీ అమ్మ నాన్నల్లో దేవుడు కనబడతాడు. కాబట్టి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళల్లో కనబడుతున్న దేవుణ్ణి గౌరవించాలి. అందుచేత పెద్దవాళ్ళు ఏమన్నారంటే మాతృదేవోభవ పితృదేవోభవ అని అన్నారు. కాబట్టి పేరెంట్స్ చెప్పిన మాట విందాం లేదా? అంతేకాదు, పేరెంట్స్ లో మనం ఆ ప్రేమ, అమ్మా నాన్నల యొక్క ప్రేమ, మనం అంటే ఇంట్రెస్ట్, ఇవన్నీ చూసి దేవునికి కూడా ఇలాగే మన మీద ప్రేమ, మన మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని మనం నమ్మితే మనం దేవుణ్ణి చూచినట్లే. దేవునికి స్తోత్రం. అలాగే ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో పేరెంట్స్ కి, వాళ్ళు ఏమవుతారు అన్నాడు? దీర్ఘాయుష్మంతులు, అంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు. వాళ్ళు ఎక్కువ కాలం ఈ లోకంలో వాళ్ళు మేలుతో బ్రతుకుతారు. ఇక్కడ ఏమన్నాడంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు అన్నారు. ఎఫెసీ పత్రికలో చూడండి, క్రొత్త నిబంధన ఎఫెసీ పత్రిక, అది చూసి ముగించుకుందాం మనం. ఎఫెసీ పత్రిక 176వ పేజీ, క్రొత్త నిబంధన, రైట్ సైడ్, 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆగండి, జూనియర్ చదవండి. శృతి గాని, దెబోరా, లేకపోతే అక్షయ్ రాలేదా? ఇంకెవరైనా? అది తర్వాత నీకు మేలు కలుగునట్లు అది నీకు మేలు కలగాలి, నీకు మంచి కలగాలి, నీకు మేలు కలుగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. అప్పుడు మీరేమవుతారు అంటే మేలును కూడా ఇస్తాడు దేవుడు. అలాగే మీరు ఎక్కువ కాలం కూడా బ్రతుకుతారు అన్నమాట. నాకు మేలు వద్దండి, కీడు కావాలి చెయ్యొద్దండి ఎవరైనా. నేను చెడిపోవాలండి అన్నారు, చేయొద్దండి. ఎవరు అనుకుంటారు కదా, నాకు మంచే జరగాలి అంటే అందరికీ కావాలి కదా మంచి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పేరెంట్స్ ని మీరు రెస్పెక్ట్ ఇస్తే మీకు దేవుడేమో మేలు చేస్తాడు. దేవుడు మీకు ఎక్కువ దినాలు ఈ లోకంలో బ్రతికేటట్టుగా ఆయన కాపాడుతాడు. కాపాడి లవ్ పేరెంట్స్ లవ్ చేయండి, పేరెంట్స్ కి ఒబే అవ్వండి, పేరెంట్స్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. అప్పుడు దేవుణ్ణి మీరు రెస్పెక్ట్ ఇచ్చినట్లు దేవుడు మిమ్మల్ని మేలుతో నింపుతాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా పేరెంట్స్ ని నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాను,